హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ సి జగదీష్ రెడ్డి, క్యాట్రాక్ట్, కార్నియా అండ్ లేసిక్ సర్జన్ అట్ ప్రిస్టీన్ ఐ హాస్పిటల్స్, హైదరాబాద్. చాలామంది పేషెంట్స్ క్యాట్రాక్ట్ సర్జరీ అవసరమని చెప్పినప్పుడు వాళ్ళ వన్ ఆఫ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, సర్జరీ లేకుండా ఏమైనా చేయొచ్చా చూపు ఇంప్రూవ్ అవ్వడానికి అని అడుగుతారు. క్యాట్రాక్ట్ అనేది మనకి కంట్లో ఉన్న న్యాచురల్ లెన్స్ తెల్లగా అవ్వడం వల్ల వచ్చే ఇబ్బంది. దీనివల్ల చూపు తగ్గడం జరుగుతుంది. దీన్ని మనం కామన్గా క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తాం. దీంట్లో క్యాట్రాక్ట్ని తీసేసి అక్కడ ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ ఇంప్లాంట్ చేస్తాము. సో లైట్ పోవడానికి లోపలికి సులువుగా ఉంటుంది. దీన్ని వేరే విధంగా ట్రీట్ చేయడము అంటే మనము డ్రాప్స్ ఇలాంటివి వాడి క్యాట్రాక్ట్ పెరగకుండా ఇది ఉండాలి అన్నమాట. సో కొన్ని సంవత్సరాల క్రితం ఈజిప్ట్ అనే దేశంలో దీన్ని రీసెర్చ్ చేశారు. ఒక కొత్త రకమైన డ్రాప్స్ వాడి క్యాట్రాక్ట్ ప్రోగ్రెస్ అవ్వకుండా, ఎక్కువ అవ్వకుండా దాన్ని ఆపడానికి ప్రయత్నం జరిగింది. అప్పుడు ఈ రీసెర్చ్ వచ్చేసి అనిమల్స్లో అంటే పిగ్స్లో చేశారు. ఈ పిగ్స్లో చేయడం వల్ల అది కొంచెం రిజల్ట్ పాజిటివ్గా కనిపించాయి. కానీ ఫాలోఅప్ అంటే మనము చాలా సంవత్సరాలు చూస్తే కానీ దీనివల్ల బెనిఫిట్ వస్తుందని చెప్పలేము. సో అందుకని దీని మీద రీసెర్చ్ ఇంకా జరుగుతుంది. కాబట్టి ఈరోజు చూస్తే మనము ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్లో క్యాట్రాక్ట్ సర్జరీ చేయడమే ఆప్షన్ ఉంది అన్నమాట. సో ఎవరికైతే క్యాట్రాక్ట్ ఉంది అండ్ విజన్ తగ్గిందో వీళ్ళకి క్యాట్రాక్ట్ సర్జరీ చేసి ఆర్టిఫిషియల్ ఇంప్లాంటేషన్ ఆఫ్ లెన్స్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి, క్యాట్రాక్ట్ వస్తే దాని ప్రోగ్రెషన్ని మనం ఆపచ్చు. అంటే క్యాట్రాక్ట్ ఇంకా ఎక్కువ కాకుండా మనం కొన్ని లైఫ్ స్టైల్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటే మనం ఆపచ్చు అన్నమాట. ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ ఉంది, వీళ్ళకి క్యాట్రాక్ట్ పెరిగే అవకాశం ఫాస్ట్గా ఉంటుంది షుగర్ కంట్రోల్ లేకపోతే. మనం షుగర్ కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, క్యాట్రాక్ట్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ లేదా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతుందన్నమాట. మనము మంచి న్యూట్రిషన్ తీసుకుంటే, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటారు, అంటే అన్ని న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, అంటే సమతుల్యంతో అంటారు కదా, అలా వాడితే మనకి క్యాట్రాక్ట్ అనేది పెరగకుండా కూడా ఉంటుంది. కొంతమంది ఎక్కువ వాళ్ళు చేసే పనుల వల్ల అల్ట్రావైలెట్ రేస్ అంటే యూవీ రేస్కి ఎక్స్పోజ్ అవుతుంటారు. సో అది కూడా తగ్గిస్తే మనకి క్యాట్రాక్ట్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కొందరు కొన్ని జబ్బుల కోసం స్టీరాయిడ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఆ స్టీరాయిడ్స్ వాడడం వల్ల క్యాట్రాక్ట్ వస్తుంది. మనం స్టీరాయిడ్స్ అనే వాడకం తగ్గిస్తే క్యాట్రాక్ట్ కూడా ప్రోగ్రెస్ అవ్వకుండా, విజన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో వ్యూవర్స్, మనకి క్యాట్రాక్ట్ డెవలప్ అయిన తర్వాత, విజన్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఇప్పుడున్న ఆప్షన్స్లో మనకి క్యాట్రాక్ట్ సర్జరీ ఒకటే చాయిస్. ఇప్పుడు మనము మీకు ఇబ్బంది ఉన్నప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీని కన్సల్ట్ అయ్యేసి క్యాట్రాక్ట్ రిమూవ్ చేయించుకొని మీకు నచ్చిన ఇంట్రాక్యులర్ లెన్స్ ఇంప్లాంట్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.